హాయ్ హాయ్. సక్సెస్ అనే గమ్యాన్ని చేరుకోబోతున్నాం అనే సంతోషం ఒకవైపు, ఇవాళ రేపు ఈ ఫైనల్స్ అయిపోయాయి అనుకోండి, మిమ్మల్ని అందరినీ అలాగే ఇక్కడున్న వాళ్ళందరినీ ఒకళ్ళొకళ్ళు మిస్ అయిపోతున్నాం అనే బాధ కూడా మరోవైపు. ఈ సంతోషం, బాధ, ఈ రెండు ఫీలింగ్స్ కూడా ఈరోజైతే నన్ను తెగ సతమతం చేసేస్తున్నాయండి. మరి ఈ రెండు ఫీలింగ్స్ని కనుక పక్కన పెడితే ఒక ఫీలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా అందరిలోనూ ఉంది. అటు ఆడియన్స్లోను, మాలోను, సిటీ వాళ్ళలోను, టౌన్ వాళ్ళలోను, అలాగే జడ్జెస్లోను. అదే పోటీ. ఈ పోటీ అనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా అందరిలోనూ ఉంది. ఈ తుది సమరంలో 3వ అంకంలోకి ప్రవేశించామండి. అదే ఆటైనా పాటైనా ఫైనల్ 3. ఈ ఫైనల్ 3 ఈ రౌండ్ స్పెషాలిటీ ఏంటంటే విన్నపాలు వినవలే. ఏంటండి అలా ఉన్నారు? ఎవరు విన్నపాలు ఎవరు వినాలని అనుకుంటున్నారా? ఫస్ట్ విన్నపాలు వినే ముందు పిల్లల్ని పిలుద్దామా? ఓకే, టౌన్ పిల్లలు వచ్చేయండి. సిటీ పిల్లలు కమ్ ఆన్. చూస్తున్నారు కదండి, మా వాళ్ళ గెటప్స్ చూస్తుంటేనే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్స్లోకి ఎంటర్ అయ్యాం. ఈ ఫైనల్ అనేది ఒక ఎగ్జామ్ లాంటిదండి. మరి ఈ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ తెచ్చుకోవడం కోసం, ఆ దేవుణ్ణి మెప్పించడానికి సూపర్ పెర్ఫార్మెన్సెస్తో మా వాళ్ళైతే రెడీగా ఉన్నారు. మా వాళ్ళు కూడా సూపర్ పెర్ఫార్మెన్స్తో రెడీగా ఉన్నారు. అయితే ఆ దేవుణ్ణి మెప్పించడంతో పాటు ఇంకొకళ్ళని కూడా మీరు మెప్పించాలి. ఎవరిని? జడ్జెస్. యా, అర్థమైందా? సరే, ఓకే పిల్లలు, Thank you. ఆల్ ది బెస్ట్. బాగా పెర్ఫార్మ్ చేయండి. టేక్ యువర్ పొజిషన్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. చూశారు కదండి, ఈ సిటీ వాళ్ళతో పాటుగా టౌన్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ విన్నపాలతో రెడీగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా ఇవాల్టి ఆటైనా పాటైనా ఫైనల్ 3లో ఈ వెరైటీ రౌండ్ విన్నపాలు వినవలే స్టార్ట్ చేద్దాం. ఆటైనా పాటైనా ఫైనల్ 3లో పెర్ఫామ్ చేయడానికి మా బిట్టు అండ్ జాహ్నవి, కమాన్. భక్తుడిలాగా తయారైపోయావు. ఇంతకీ ఏ దేవుణ్ణి కాకా పట్టబోతున్నావు బిట్టు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామినా? ఈ విధంగా సిగ్గుపడితే దేవుణ్ణి కాకా పట్టలేవు బిట్టు. సిగ్గుపడితే కాకపట్టలేదా? తెగ సిగ్గుపడిపోతున్నాడు కదా. ఏ దేవుని కాకా పడుతున్నావు అని అంటే చెప్పట్లేదు. సిగ్గుపడితే ఇంకా ఎక్కువ మార్కులు ఇస్తారని కొంచెం అలాగా. యాక్టింగ్. అర్చన మేడం కూడా ఎక్కువ మార్కులు ఇస్తారని దేవుడితో పాటు ఓహో, అలా సిగ్గుపడుతున్నాను. సరే, ఓకే, బాగా పాడాలి, నువ్వు బాగా ఆడాలి. ఎందుకంటే తెలుసు కదా, ఫైనల్ 3 రౌండ్లోకి వచ్చాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు 40 మార్క్స్ రావాలి మీ ఇద్దరు కలిసి. ఓకేనా? బాగా పాడాలి. ఆల్ ది బెస్ట్ జాహ్నవి, ఆల్ ది బెస్ట్ బిట్టు, బాగా చేయి. ఓకే, రే వీడు మన బిట్టుగాడేనా? చాలా మారిపోయాడురా. అవును రోయ్, వీడికి పొగడు తగ్గింది. గోవింద 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 హాయ్ నుదురి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. హాయ్ 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 తక్కు తక్కు జిమ్ స్వార్థమంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, కోకెలే నెరవేర్చేవాడా, నాకు నువ్వే తోడు నీడ. గోవింద 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 అరే బాగు చేయి నన్ను గోవింద, బాగు చేయి నన్ను గోవింద. జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు, లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు, హైజాక్ అవ్వని ఫ్లైట్ ఒకటి ఇవ్వు, వెంట తిరిగే సాటిలైట్ ఇవ్వు, పనికి రాని చెమటలకిచ్చి పొలము వ్యవస్థలకిచ్చి, నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి, కోట్ల కధిపతి చీర మెచ్చి. గోవింద గోవింద బాగు చేయి నన్ను గోవింద. ఎబ్బే వీడు మారడు. అలా వాటైంది మరి. హాయ్ పెట్రోల్ అడగని కారు ఇవ్వు, పెన్ను ఇవ్వని బాలు ఇవ్వు,
కిచ్చి నాకు ఎందుకు ఈయో పిలిచి కోట్ల కధిపతి చైరా మెచ్చి గో 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 గోవింద గోవింద బాగు చేయనను గోవింద బాగు చేయనను గోవింద అరే పైకి చేయనను గోవింద 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 డక్కు మార్చి నన్ను కరుణిస్తే తిరుపతొస్తా త్వరగా చూస్తే ఏడు కొండలు ఏసి చేస్తా ఏతవందరినీ గుడి చేస్తా గోవింద గోవింద ఏడు కొండలు ఏసి చేస్తా గోవింద గోవింద ఏతవందరినీ గుడి చేస్తా గోవింద గోవింద ఏడు కొండలు ఏసి చేస్తా బాగు చేయనను గోవింద ఏతవందరినీ గుడి చేస్తా. అయ్య బాబోయ్, దేవుడు మాయమైపోయారేంటి? భక్త, నీ కోరికలు తీర్చడం నా వల్ల కాదు నాయన. అందుకే ఈ లోకం వదిలి నా లోకం వెళ్ళిపోతున్నా. ఉంటానే. పోనీ జడ్జిని అడుగుదాం. హాయ్, నా పేరు శివాజీ. నేను మీకు బిట్టు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. వాళ్ళ కొరియోగ్రాఫర్. నేను ఆల్రెడీ బిట్టు ఇప్పుడు వరకు చేసి ఫైనల్స్కి వచ్చున్నారు. కంపల్సరీగా ఫైనల్లో విన్నర్ అవుతాడని నా ఉద్దేశం. నమస్కారం అండి. బిట్టు వాళ్ళ పేరెంట్స్ అండి మేము. బిట్టు ఇంతవరకు ఫైనల్ వరకు వచ్చాడంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. బిట్టుకి జాహ్నవి ఫైనల్లో విన్నర్ కావాలని కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, నేను జాహ్నవి వాళ్ళ మదర్ని అండి. మా అమ్మాయి ఫైనల్ వరకు వస్తే బాగుండు అన్న ఒక ఆశ ఉంది. అది మా అమ్మాయి కృషి చేసి పట్టుదలతో సాధించిందండి. దానికి బిట్టు కూడా బాగా తోడయ్యాడు. వీళ్ళు ఇంత కృషి చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చారన్నదే చాలా హ్యాపీగా ఉందండి. యా జాహ్నవి, ఎక్సలెంట్గా పాడా నువ్వు. బిట్టు ఇన్ని కోరికలు కోరావు కదా దేవుణ్ణి, జూబ్లీహిల్స్లో బంగ్లా కావాలి, అది చేయి నన్ను, ఇది చేయనని చెప్పేసి. నువ్వు ఈ కాంపిటీషన్లో విన్ అవుతావు లేదో నాకు తెలియదు, కానీ ఆ 3 lakhs నీకు వస్తాయో లేదో తెలియదు, కానీ ఇన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి నీకు ఆ ప్రైజ్ మనీ కూడా సరిపోదు. మా వాళ్ళకి ఇచ్చేసి మేము పట్టుకుపోతాం. ఓకే, తీసుకెళ్ళిపోమని. ఏం పర్లేదు, మా ప్రైజ్ కోసం మేము ఇక్కడికి రాలేదని చెప్పు. ఓన్లీ గోల్ రీచ్ అవ్వాలంతే, అది ఇంపార్టెంట్ కదా. చాలా బాగుంది కాన్సెప్ట్, చాలా తిరిగిపోయింది. చాలా బాగుంది. జాహ్నవి చాలా బాగా పాడావు. నో కమెంట్స్. బిట్టు ఏంట్రా లాస్ట్లో ఏదో అన్నం ఏంటి, జడ్జెస్ని అడుక్కుంటావా ఏంటి అడుక్కునేది? టెన్ మార్క్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రఘు గారు, ఖడ్గం ఫిల్మ్లో ఇంకా పాట ఇది కదా, శ్రీ గారు పాడాడు ఇది. మామూలుగా శ్రీభయ్య మాట్లాడుతుంటే మామూలుగానే కొంచెం వెటకారం ఎక్కువ ఉంటుంది జనరల్గా. అందుకే నేను మేబీ కృష్ణవంశీ గారు ఈ పాటకి ఆయన వాయిస్ సెలెక్ట్ చేయడం నాకు అంతరార్థం మేబీ అయ్యి ఉండొచ్చు. ఆ పాటలో ఉండే ఆ వెటకారం ఏదైతే ఉందో అది ప్రస్ఫుటంగా ఆయన గొంతులో ధ్వనించింది. అది అంతే వెటకారం ఇప్పుడు జాహ్నవి గొంతులో కూడా ధ్వనించింది. అంత బాగా పాడాడు పాట, చాలా బాగా పాడాడు జాహ్నవి. గ్రేట్ బిట్టు. నీకు 10 points ఇచ్చినా సరిపోదేమో నీకు, కాబట్టి ఉన్నవే అవి, అందుకే అవే ఇస్తున్నాను నీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 10 points. అర్చన గారు. సో బిట్టు చాలా బాగా చేసా అమ్మా, టూ మచ్, చాలా బాగుంది. అసలు ఎక్స్ప్రెషన్స్ ఏంటిది, పక్కన పనికిరాని చవటలకిచ్చి అప్పుడు వచ్చి ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. చాలా ముద్దుగా చేసావు బిట్టు. అండ్ నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ జాహ్నవి చాలా బాగా పాడావు. 10 బిట్టు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బిట్టు డ్యాన్స్ చూసిన తర్వాత మేము జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు బిట్టు వాళ్ళ నాన్నగారినే చూస్తున్నాను నేను అప్పటి నుంచి. అతను పైకి లేచి ఎగురుతున్నాడు బాగా. నెక్స్ట్ కాంపిటీషన్ బిట్టు నీకు పోటీ మీ నాన్నగారే. ఓకే, అరే ఎక్స్ప్రెషన్స్ బాగా చేసావురా. ఫైనల్కి వస్తున్నావు, చాలా బాగా చేసావు. టెన్ మార్క్స్. యా 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 ఫస్ట్ టైం అండి ఇది. ఫైనల్లో 40 marks రీచ్ అవడం ఫస్ట్ టైం. అరే బిట్టు ఒక మూమెంట్ చేయ మంచిది. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ. ఇంకా మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెర్ఫామ్ చేసిన తర్వాత అనుకుందాం ఎవరికి వచ్చినాయి 40, ఎవరికి ఏంటి అని. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి మా టౌన్ టీం నుంచి శ్రీ కారుణ్య అండ్ మాధవ్
కమాన్. కారుణ్య, అందరూ డిఫరెంట్ గెటప్స్లో వచ్చారు, కానీ నువ్వు మాత్రం ఏంటి కొంచెం వెరైటీగా వచ్చావు? సరే, ఇంటికి మీరు ఏ దేవుని ప్రార్థిస్తున్నారు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. ఆల్రెడీ మన టీంలో వెంకటేశ్వర స్వామి ప్రార్థించి 40 మార్క్స్ తెచ్చుకున్నారే. మీరు కూడా అలా ఫిక్స్ అయిపోయారేమో కదా, వెంకటేశ్వర మీరు కూడా స్వామి 40 మార్క్స్ గెయిన్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. హాయ్ దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. రిపీట్. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు గూడుస్తాడు స్వేదం. వాడలోని మలినం శుభ్రం చేసేవారు, 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు. కాసిన జుట్టు పన్ని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తల్ల బరువు. నీళ్ళల్లోనే నిలిచి ఉదికేవాడంటూ లేకుంటే నిలుచున్నా మన పరువు. ఏ పని ఎవరు చేస్తేనే మీ వృత్తే మనకు దైవం అని బ్రహ్మం గారు నాడే అన్నారోయ్. రిపీట్. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, ఆరే 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 ఆరే. చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఆరే 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 ఆరే. స్వామి నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. రిపీట్. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. శభాషు. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే. హాయ్, దిస్ ఇస్ అను, కారుణ్యస్ కొరియోగ్రాఫర్. తను ఫీలింగ్స్తోనే చాలామందిని ఫ్యాన్స్ రెడీ చేసుకుంది. సో తను ఫైనల్ వరకు వచ్చేసింది. సో తనకు నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, అండ్ మిగతా వాళ్ళకి కూడా. హలో, నా పేరు గీతా హేమాద్రి. నేను శ్రీ కారుణ్య వాళ్ళ మదర్. మధ్యలో వచ్చిన షార్ట్ పీరియడ్లో వచ్చిన తను ఎక్స్ప్రెషను, స్టెప్స్, మూమెంట్, పర్ఫార్మెన్స్ చాలా తక్కువ టైంలో అమ్మాయిని అందరూ బాగా లైక్ చేశారు. పాప ఫైనల్స్కి వచ్చింది. బాగా విన్ అవ్వాలి. పాపతో పాటు అందరూ ఒకరి మించి ఒకరు బాగా పోటీగా చేస్తున్నారు. కొరియోగ్రాఫర్స్ అంతా కూడా బాగా అందరి పిల్లలకి బాగా పోటీగా కసిగా చెప్పిస్తున్నారు. అందరూ బాగా చేయాలని అందరికీ ఆల్ ది బెస్ట్. మేము సాయి మాధవ్ వాళ్ళ ఫాదర్ మదర్స్ము. ఇప్పుడు వాళ్ళు ఫైనల్కి వచ్చారు. వాళ్ళు ఫైనల్లో విన్ కావాలని మాకు కూడా ఉంది. నిజంగా నువ్వు వింటున్నావు కానీ చాలా తెలివైంది.
నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు అంటూ జడ్జెస్ని కూడా మెప్పించాలని ట్రై చేసింది. మరి జడ్జెస్ ఇంప్రెస్ అయ్యారు లేదో కనుక్కుందాం. కంగ్రాట్స్ సాయి మాధవ్, చాలా బాగా పాడావు పాపా, చాలా బాగా చేసావు తల్లి. థ్యాంక్ యూ మాస్టర్. నా మార్క్స్ 10. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అచ్చా మేడం, నాకేమనిపించిందంటే మాధవ్, నీ వాయిస్ కొన్ని సాంగ్స్కి సూట్ అవుతుంది ఐ థింక్. సో ఈ పాటకి యూ సాంగ్ వెల్, బాగా పాడావు అండ్ దట్స్ గుడ్. Thank you, ma'am. అండ్ కారుణ్య మేడం చాలా బాగా డాన్స్ చేసావు. థ్యాంక్ యూ మేడం. అంత స్వీట్గా నువ్వు గాడ్కి ప్రే చేస్తే నీ ఏ విషయాన్న గ్రాండ్ చేసేస్తాడు. చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మేడం. బాగా కంపోజ్ చేశారు మీ మాస్టర్. అండ్ స్టార్టింగ్ నాకు స్టార్టింగ్ అయితే చాలా నచ్చింది. ఓకే కారుణ్య, వెరీ గుడ్. టెన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రఘు గారు నాకు బేసిక్ ఈ పాట చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఆ బిగినింగ్ అంటే ఈ పాటలో వచ్చే మ్యూజిక్ ఏదైతే ఉంటుందో, బండి తోలుతూ రజనీకాంత్ గారు వచ్చేది, అది నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్. అది ఎస్పెషల్లీ ఆ బిట్. బంగారం ఎంత బాగా చేసిందంటే అది. అండ్ యా మాధవ్ చాలా చాలా బాగా పాడావు. గుడ్. ఐల్ గివ్ ఇంకేమన్నా మ్యాక్సిమం పాయింట్స్ ఎన్ని కావాలి చెప్పు. మీరు వచ్చినప్పుడు 10. ఓకే 10 తీసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాకేష్ మాస్టర్. కారుణ్య 10 మార్క్స్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, దేవుడు వచ్చి 40 మార్క్స్ ఇప్పించాడు జడ్జెస్ చేస్తారు నీకు. ఓకేనా? హ్యాపీయా? ఫుల్ హ్యాపీయా? ఫుల్ హ్యాపీ అంటాను. ఓకేనండి, టౌన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూశారు కదా. ఇప్పుడు మా సిటీ నుండి వస్తున్నారు సౌందర్య అండ్ గోపాల్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. గెటప్పే మార్చేశాడు మా గోపాల్. ఏం గోపాల్, ఏ దేవుని ప్రార్థిస్తున్నారు మీరు? విఘ్నేశ్వర స్వామి. అది విఘ్నేశ్వర స్వామినా? ఓకే గోపాల్, మనం ఏ కార్యం చేయాలన్నా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని మనం ప్రారంభిస్తాం, అంతా శుభప్రదంగా జరగాలని. సో మీరు ఆ విఘ్నేశ్వరుణ్ణి బాగా కాకబట్టండి. చూశారు కదా బిట్టు ఏ రేంజ్లో అదేంటి వెంకటేశ్వర స్వామిని కాకబట్టి 40 మార్క్స్ గెయిన్ చేశాడు. ఇక విఘ్నేశ్వరుడికి సంతోషం వచ్చిందంటే ఆయన ఇచ్చేదంతా కూడా దండిగా ఉంటుంది. సో మీరు ఈ రౌండ్తో పాటుగా రేపు పెర్ఫార్మెన్స్ చేయబోయే రౌండ్కి కూడా బాగా కాకబట్టండి ఆ విఘ్నేశ్వరుణ్ణి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ओम जय गणपति जय 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 गणपति 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 గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగిస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గంగం 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 గణపతి జై జై గణేశ జై కొడతా గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగిస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ
నాన్నకి సింహం మీ అమ్మకి ఆహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తుందా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పర మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడతా గణేశ దేములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హెమిగ్రులుగా పెరిగిన తులస చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ దెయ్యి తమాషా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గం 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 గణపతి గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు ఖాలియా గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు ఖాలియా గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు ఖాలియా గణపతి పప్ప మోరియా ఆదా లడ్డు ఖాలియా. అమ్మా సౌందర్య, నాయనా గోపాల, ఎంతో భక్తితో పాడిన నీ పాటను, భక్తితో చేసిన నీ నాట్యాన్ని చూసి ఆనందించాను. నా ఫుల్ సపోర్ట్ మీకే ఇస్తున్నాను. కానీ ముందుగా అక్కడ కూర్చున్నటువంటి పవర్ఫుల్, డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ జడ్జెస్ అనుగ్రహం కూడా మీ ఇద్దరికి కలగాలని ఆశీర్వదిస్తున్నాను. స్వామి, మా అదృష్టం ఎలా ఉందో ఇక తెలుసుకుంటాం. ఓం జై గణపతి జై 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 గణపతి ఓం జై గణపతి జై 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 గణపతి ఓం గణపతి పప్ప 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 గణపతి పప్ప. ఆటైన పాటైన ప్రోగ్రాంలో ఫస్ట్ టైం కొరియోగ్రఫీ చేస్తున్నాను. సో గోపాల్ని ఎలాగైనా కష్టపడి నేను ఫైనల్ విన్నర్గా. ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు అన్నపూర్ణ. నా పేరు సాయి గీత. సౌందర్య లహరి సిస్టర్స్వి మేము ఇద్దరం. ఆటైనా పాటైనా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మంచి అప్లాజ్ ఉంది సౌందర్య లహరికి అండ్ గోపాల్కి. సౌందర్య లహరి చాలా బాగా పాడుతుంది, మంచి వేరియేషన్ ఇస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే అసలు మా ఆనందానికి హద్దులు లేవు. ఫైనల్స్ విన్నర్స్ అవుతారు అని నమ్మకం అయితే మాకుంది. గోపాల్, సౌందర్య ఎక్సలెంట్. వసంత్ చూసారా? ఇప్పుడు లాస్ట్లో వినాయకుడు వచ్చాడు చూసారా? నాకు వినాయకుడే ప్రత్యక్షమై అందరికీ వరాలు ఇస్తున్నట్టు అనిపించిందండి. మా వాళ్ళు ఆ దేవుణ్ణి మెప్పించడానికి ట్రై చేశారు, ఏకంగా ఆ విఘ్నేశ్వరుడే ప్రత్యక్షమయ్యారు. యా ఓకే, ఇక జడ్జెస్ ఏమంటారు విందాం. వాసురావు గారు. ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. సౌందర్య సార్ యాజ్ యూజువల్ చాలా బాగా పాడేసు. ఆ లాస్ట్లో ఆలాపులు అక్కడ ఇక్కడ కొంచెం సొంతంగా కూడా పాడావు. అంటే కొరియోగ్రఫీ లాస్ట్లో తిరగటం, తర్వాత విఘ్నేశ్వరుడు మాట్లాడడం, అన్నీ టోటల్ ఇవాళ ఒకదాన్ని మించి ఒక పెర్ఫార్మెన్స్ అయిపోతూ ఉంది. 10 మార్కులు ఇచ్చి తీరాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అర్చన గారు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మొత్తం అట్మాస్ఫియరే మారిపోయింది. ఫెంటాస్టిక్. అండ్ సౌందర్య ఆ పాట చాలా బాగా పాడావు. స్పెషల్లీ ఆ లైన్ ఉంది కదా, చిన్ని ఎలుకను ఎక్కి, ఆ బిట్ అయితే నాకు ఎంత నచ్చిందంటే, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ దెయ్యి తమాషా గణేశ. నువ్వు ఎన్నిసార్లు అది 2-3 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా సాంగ్లో, చాలా బాగుంది ఆ లైన్. అండ్ సైమల్టేనియస్లీ పర్ఫార్మెన్స్ చాలా నీట్గా ఉంది, ఎక్కువ హంగామా లేదు, చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ ఎండింగ్కి వచ్చేటప్పటికల్లా అసలు ఒక టెంపోకే తీసుకెళ్ళిపోయింది. టుక్ ద సాంగ్ టు అ డిఫరెంట్ టెంపో ఆల్ టుగెదర్.
Fantastic. I mean, Thank you, ma'am. Thank you. 10. థ్యాంక్ యూ అర్చన గారు. రాకేష్ మాస్టర్. గోపాల్ ఒక చిన్న మాట, లిప్పు మళ్ళా చెప్తున్నా, చాలా జాగ్రత్త, లిప్పు అడ్వాన్స్గా వస్తుంది. 10 మార్క్స్. Thank you, master. Thank you, master. ముందు నేను గోపాల్ని అభినందిస్తున్నాను. చాలా బాగుంది, చాలా కన్స్ట్రక్టివ్గా ఉంది కాన్సెప్ట్ మొత్తం టోటల్గా. ఈ విషయంలో మీ కొరియోగ్రాఫర్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నువ్వు సడన్గా హారతి పళ్ళు పెట్టుకుని మా వైపు వస్తుంటే మాకేం చేయాలి తొయ్యలేదు గొప్పకురా. సో నీతో పాటు ఇక్కడ కంప్లీట్ అందరిని ఇన్వాల్వ్ చేసావు నువ్వు కాన్సెప్ట్లో. వెరీ గుడ్ గోపాల్. థ్యాంక్ యూ. ఇంకా సౌందర్య. వెరీ గుడ్ సౌందర్య. 10 మార్క్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రఘు గారు. ఓ కంగ్రాట్స్. సో సౌందర్య 40. గోపాల్ అయితే వినాయకుడు మిమ్మల్ని ఇద్దరిని కరుణించాడు అనమాట. బాగా. ఓకే, బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓకే వసంత్, ఇక్కడ ఒక చిన్న విషయం గమనించావా? ఏంటది? ఎందుకంటే ఇప్పటి వరకు మీ టౌన్ వాళ్ళ నుండి 2 టీమ్స్ పెర్ఫామ్ చేశారు, అలాగే మా సిటీ వాళ్ళ నుండి ఒక టీం పెర్ఫామ్ చేశారు. ముగ్గురు కూడా మన జడ్జెస్ 40 ఫుల్ మార్క్స్ ఇచ్చారు. అంటే దేవుణ్ణి మెప్పించడానికి ట్రై చేస్తే నిజంగా ఇంత బాగా కరుణిస్తాడని, దేవుళ్ళు ఇంత దయగల వాళ్ళని నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. కాకపోతే ఒక చిన్న టెన్షన్ కూడా ఉంది నాకు. ఏంటంటే ఇప్పుడు మా సిటీ వాళ్ళ నుండి మరొక కంటెస్ట్ ఉన్నారు కదా, మేఘనా అండ్ స్వరాగ్. మరి వాళ్ళని ఏ విధంగా కరుణిస్తాడా అనేదే నా టెన్షన్. మరి తొందరగా వాళ్ళని పిలుద్దాము. ప్లీజ్ వెల్కమ్ స్వరాగ్ అండ్ మేఘనా. ఆల్ ది బెస్ట్. ఊరేగి రావయ్య హనుమా హనుమా, ఊరెళ్ళి చూపించు మహిమా. హే మా తోడు నీవయ్య హనుమా హనుమా, మా గోడు గోరంత వినుమా. వాయుపుత్ర హనుమా మా వాడవొచ్చై హనుమా, భానుపుత్ర హనుమా మా రక్షకునివే హనుమా. మము ఆదుకోరవయ్య ఆంజనేయ ఆపదకాయ, చూపించరాదయా మము ఏలుకోరవయ్య రాక్షసమాయ హతమే చేయ, నీ నీడ చాలునయా. వాయుపుత్ర హనుమా మా వాడకొచ్చై హనుమా, రామభక్త హనుమా మా రక్షకునివే హనుమా. మము ఆదుకోరవయ్య ఆంజనేయ ఆపదకాయ, చూపించరాదయా మము ఏలుకోరవయ్య రాక్షసమాయ హతమే చేయ, నీ నీడ చాలునయా. मन 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 मारुत वेगा, ओम तट सट सट तापसयोगा, ओम ओम वानर नेता, ओम नमो नम भावि विदाता, ओम हनुमा ओम राम भजंता, ओम कपिरा जय राक्षस हंत, तगिटत दिंता जय हनुमंत, आपद बांधवरा हनुमंत. बंधुवैना నువ్వేలే, బంటువైనా నువ్వేలే, బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చా మంటలే, జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. ఎదలోని శ్రీరాముడంట, కనులారా కనమంట, బ్రహ్మచారి మా బ్రహ్మమంతా, సరుసాటి ఎవరంట. సాహు మా స్వామి నువ్వే హామీ ఇస్తుంటే, రామ
రామబాణాలు కాపాడినంట. ఓహో మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మావేలేమంట. మము ఆదుకోరవయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ. మము ఏలు కోరవయ్య రాక్షస సమాజ హతమే చేయ నీ నీడ చాలునయా. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు సుధాకర్. నేను స్వరాగ్ వాళ్ళ ఫాదర్ అండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఫైనల్కి వచ్చారండి. ఈ ఫైనల్లో విజయం సాధించాలని మా స్వరాగ్ అండ్ మేఘన వాళ్ళకి బెస్ట్ విషయం చెప్తున్నానండి. నా పేరు ఎస్దాని, మేఘన కొరియోగ్రాఫర్. సో మేఘన ఫైనల్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తను ఈ ఫైనల్ విన్నర్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఆటైన పాటైన ప్రోగ్రాంలో కంటెస్ట్ చేస్తున్న మేఘన వాళ్ళ అమ్మగారినండి నేను. పిల్లల పేర్లతో మేము ఇంత గుర్తింపబడుతున్నాము అంటే నిజంగా ఈ పిల్లలకి ఇటువంటి కళను ప్రసాదించిన ఆ భగవంతుడికి ప్రథమంగా నేను మొక్కుతున్నానండి. ఈ పిల్లలందరిలో ఎవరు గెలిచినా కూడా ఆ కళామ తల్లికి న్యాయం జరిగిందనే మేము ఫీల్ అవుతాం. స్వరాగ్ అండ్ మేఘన చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అయితే ఇక మేఘన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో నెంబర్ 1 అని చెప్పేసి మన జడ్జెస్ దగ్గర నుండి ఎప్పుడు కాంప్లిమెంట్స్ అందుకుంటూ ఉంటాం. అయితే పర్టికులర్ ఈ పాటలో అయితే ఒక హీరో వచ్చి హీరోయిజం చూపిస్తూ ఎలా అయితే ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో అలా ఇచ్చాం మేఘన. వాసురావు గారు చాలా బాగుందమ్మా. ఈ పర్టికులర్ సాంగ్కి చాలా మందిని పొగడాలి. ఫస్ట్ స్వరాగ్ చాలా బాగా పాడానన్నా, చాలా ధైర్యంగా. ఒకసారి చరణం పాడినా. బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే. చూసిరారా అంటేనే కాల్చి వచ్చావు మంటలే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే. ఎదలోనే శ్రీరాముడంట మనులారావలదంట బ్రహ్మచారి మా బ్రహ్మమంతా సరిసాటి ఎవరంట. గుడ్. ఆ లైన్ కోసం నేను అడిగాను. ఎంత బాగంటే అంత మేజర్ స్కేల్ అంటారు. పెద్ద గాంధారంతో వెళ్తున్న స్కేల్లో చరణంలో లరతా చిన్న గాంధారం తెచ్చి అది ప్రయోగం చాలా బాగుంది. అది అనడం చాలా కష్టం. చాలా బాగా పాడావు మేఘనా. చాలా బాగా చేసావు తల్లి. థ్యాంక్ యూ సార్. 10 మార్కులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అర్చన గారు. సో వెరీ నైస్, చాలా బాగుంది కంపోజింగ్. ఒక చిన్న పాయింట్ మధ్యలో ఒక శ్లోకం వస్తుంది కదా స్వరాగ్, అది ఒకసారి పాడవా? ఓం మన్ 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 మారుతవేగ ఓం తట్ 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 తాపసయోగ ఓం ఓం వానరనేత ఓం నమో నమో భావి విధాత ఓం హనుమా ఓం రామ భజంత ఓం కపిరా జయ రాక్షస హంత తకిట దింత జై హనుమంత ఆపద్ బాంధవరా హనుమంత. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నాకేమనిపించిందంటే ఈ సాంగ్లో ఏదైతే ఆ లిరిక్స్ ఉన్నాయో ఆ లిరికల్లీ మీనింగ్ అది మనం డాన్స్లో చూపించుంటే అసలు ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎక్సలెంట్. ఓకే, సో ఆ మీనింగ్ తీసుకొని అది మీరు పైన మేఘ్నా నువ్వు అలా పైకి వెళ్ళి ఇలా కళ్ళతోటి ఇలా 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 ఆల్ దోస్ ఎక్స్ప్రెషన్స్ చేసావు కదా, అది ఓకే, దట్స్ వెరీ నైస్. దాంట్లోనే కొంచెం ఇంకొంచెం అక్కడే పైన అక్కడే ఉంటూ హ్యాండ్ మూమెంట్స్తో పాటు ఆ లిరికల్లీ ఆ మీనింగ్ ఎగ్జాక్ట్గా చూపిస్తూ చేస్తుంటే అది చాలా చాలా బాగుండేది. ఐఎమ్ గివింగ్ 9.5. 9.5. రాకేష్ మాస్టర్. మేఘనా, ఆ స్వామి దగ్గరికి వెళ్ళటం, అక్కడ నుండి ఆయనకి పూలు చల్లటం, కోలాటం చేయటం, అది అయిన తర్వాత ఆ కోలాటాలు అన్నీ అక్కడ పెట్టేసి ప్రసాదం తీసుకొని తింటూ వచ్చి మూమెంట్ చేయటం. $10 మార్క్స్. ఓకే. రఘు గారు. బాబాడా స్వరాగ్, ఎందుకంటే ఈ పాట పాడడం నిజంగా చాలా కష్టమైన పాట ఇది. దాన్ని నీ పరిధిలో చాలా అద్భుతంగా పాడావు. ఓకే, 10 పాయింట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వరాగ్ అండ్ మేఘన అందరికీ 10 వచ్చినాయి, మాకు రాలేదే జస్ట్ 0.5.
లెస్ మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి ఏమాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే ఆ హనుమంతుడు ఆ సంజీవిని వెతికేటప్పుడు కూడా ఆయనకి ఫస్ట్ రిజల్ట్ ఏమీ కనిపించలేదు. వెతగ్గా ఫైనల్గా ఆయన తీసుకొచ్చారనమాట. సో ఫైనల్ రిజల్ట్ మీకు ఎక్కడో చోట ఉండే ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్, కాన్ఫిడెంట్తో ఉండండి. ఓకే, జడ్జెస్ మార్క్స్ ఇస్తారు, నా దగ్గరికి వచ్చేసినాయి. సో ఈరోజు నువ్వే స్టార్ట్ చేయి. ఇవాళ రౌండ్లో సౌందర్య అండ్ గోపాల్ 40 మార్క్స్ ఫుల్ మార్క్స్ స్కోర్ చేశారు. వీళ్ళ ఇండివిజువల్ స్కోర్ చెప్తాను. ఫైనల్ 1, ఫైనల్ 2, ఫైనల్ 3 ఈ 3 స్కోర్స్ కలిపితే వీళ్ళు స్కోర్ చేసిన మార్క్స్ 116, 116. అలాగే స్వరాగ్ అండ్ మేఘన ఈ రౌండ్లో ఫైనల్ 3లో 39.5 మార్క్స్ స్కోర్ చేశారు. ఇక ఫైనల్ 1, ఫైనల్ 2, ఫైనల్ 3 ఈ 3 రౌండ్స్ కలిపి 115.5, 115.5 మార్క్స్ స్కోర్ చేశారు. ఇవి మా వాళ్ళ మార్క్స్. సో నువ్వు అంతగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. రేష్మి, నేను బాధపడుతున్న నా గురించి కాదు, మీ గురించి, మీ సిటీ గురించి. ఎందుకో తెలుసా, మా మార్క్స్ అనౌన్స్ చేశాను అనుకో, మీ సిటీ టీం వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ ఆడుతుంది. ఇప్పుడు జాహ్నవి అండ్ బిట్టు 40 మార్క్స్ స్కోర్ చేశారండి. వీళ్ళకి టోటల్ 116.5. యా, నెక్స్ట్ మా కారుణ్య అండ్ మాధవ్ థర్డ్ రౌండ్లో 40 మార్క్స్ స్కోర్ చేశారండి. వీళ్ళు టోటల్ 113. అంటే వీళ్ళు కూడా మీకు దగ్గరికి వచ్చేసారన్నమాట. మీది 115, వీళ్ళు 113. అంటే 2 మార్క్స్ డిఫరెన్స్. నేను ఎందుకు డల్గా ఉన్నాను అర్థమైంది ఇప్పుడు నీకు? పర్లేదు, నేను ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. నువ్వేమి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, అది మీ గురించి అయినా మా గురించి అయినా. ఎందుకంటే ఇంకా ఒక రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్లో తెలిసిపోతుంది విన్నర్ ఎవరా లూజర్ ఎవరా అనేది. సో ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇవాల్టి ఆటైనా పాటైనా ఫైనల్ 3లో ఈ రౌండ్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఆటైనా పాటైనాలో ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈనాటి మన షోలో ఫైనల్ వచ్చేసిందండి. ఒకే ఒక షో, ఒకే ఒక డే, ఒకే ఒక రౌండ్ మాత్రమే ఉందండి. మరి ఈ రౌండ్లో పెర్ఫామ్ చేసిన తర్వాతే అటు టౌన్ వాళ్ళు కావచ్చు, ఇటు సిటీ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళిద్దరిలో నుండి విన్నర్ ఎవరో తెలియాలంటే మీరు రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. మరి విన్నర్కి 3 లక్షల రూపాయలు, అలాగే రన్నర్ అప్కి 1,00,000 రూపాయలు అందజేస్తున్నారు మన ఈటీవీ వారు. మరి విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే మీరు రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు డోంట్ మిస్ ఇట్. ఆటైనా పాటైనా. గుడ్ నైట్. ఈ వయసులో ఇట్లా ఉంటే ఫ్యూచర్లో వీళ్ళు ఎట్లా ఉంటారు సార్? ఆకాశమే హద్దుగా చెలరేగిపోయావు. వెరీ నైస్, ఎక్సలెంట్. ఎక్సలెంట్. వీళ్ళ ముందు వాళ్ళకి పని రాదు.